సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ లెర్నింగ్. మళ్ళీ మీరు మొన్నటిసారి ఏం క్లాస్ నేర్చుకున్నారంటే జనరల్ ఎక్సెప్షన్స్ ఆర్ జనరల్ డిఫెన్సెస్. మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. ఈ లెర్నింగ్ క్లాస్లో జనరల్ డిఫెన్సెస్ ఆర్ జనరల్ ఎక్సెప్షన్స్ అనే మాట ఎందుకు వచ్చింది చెప్పగలరా? వెరీ గుడ్. అంటే ఏదైనా కేసు ఛార్జ్షీట్ వేశాక ఆ కేసులో ఆ సదరు ముద్దాయి ఏమని అంటాడంటే, నేను ఈ నేరం చేయలేదు, లేకపోతే ఈ నేరము నేను చేసింది నేరం కాదు, నేను చేసింది నేరం కాదు ఎందుకంటే ఈ యొక్క ఎక్సెప్షన్స్లో నేను వస్తాను. అండ్ నౌ గో టు ది అబెట్మెంట్. కెన్ యూ టెల్ వాట్ ఈజ్ అబెట్మెంట్? జనరల్గా మీకు తెలిసినట్టు చెప్పండి. అబెట్మెంట్ అంటే ప్రేరేపించడం, ప్రోత్సహించడం. అంటే వాళ్ళు చేయకుండా మన దేశంలో చాలామంది వెనకాలండి అన్నీ ప్రోత్సహిస్తుంటారు. మీరు వెళ్ళి బస్సుల మీద రాళ్ళేయండి, లేకపోతే మీరు వెళ్ళి ఎరగొట్టండి, గవర్నమెంట్ ప్రాపర్టీ ఎరగొట్టండి, లేకపోతే అంత ధ్వంసం చేయండి అని చెప్తారు. వాళ్ళు మాత్రం ఏసీ రూమ్లో కూర్చుంటారు. ఒక వాళ్ళ సెల్ ఫోన్ కూడా వాడరు. ఈ రోజుల్లో ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళ సెల్ ఫోన్తో, వాళ్ళ దగ్గర ఉండే గన్మెన్ సెల్ ఫోనో, వాళ్ళ దగ్గర ఉండే అటెండర్ సెల్ ఫోనో దాంతో చెప్తున్నారు ఈ మధ్యన. ఎందుకంటే దొరికిపోతారని. చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఎందుకంటే ఎవిడెన్స్ యాక్ట్లో 65B మనం ఏమనుకున్నాము? ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అన్నాం. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఏంటి? వీళ్ళు ఎవరితోనే ప్రేరేపించినప్పుడు ఇతను వాళ్ళకి SMS ఇవ్వడం, వాళ్ళకి చూడు బాబు నువ్వు ఇట్లా చేయాలి, ఈరోజు బంద్ ఉంది, ఆ బంద్ మీరు ధ్వంసం క్రియేట్ చేయాలా, గవర్నమెంట్ దిగొచ్చేయాలి, లేకపోతే మీరు పలానాది తగలబెట్టాలి, పలానా ఈ విధంగా చేయాలి అనేది ఉంటుందన్నమాట. దానికి వెనకాల ఉండేవాళ్ళు ఎప్పుడు సీన్లోకి రారు. సో ఈ అబెట్మెంట్ ఎందుకంటే వాళ్ళు వెనకాల ఉండాలని కూడాను కేసుల్లో పెట్టడానికి వీలయ్యే ప్రొవిజన్ ఇండియన్ పీనల్ కోడ్లో ఈ సెక్షన్ 107 to 120. సాధారణంగా మీరు 109 అని పెడతారు ఎక్కువ. పలానా కేస్ 147, 148, 307 అంటే రాంగ్ఫుల్ అక్రమ సంఘం విత్ ఆర్మ్డ్ విత్ వెపన్స్ 148, 307 అటెంప్ట్ టు మర్డర్, రెడ్ విత్ 149 అండ్ రెడ్ విత్ 109 అని కూడా పెడతారు. అబెట్మెంట్ కూడా పెడతారు. సో అబెట్మెంట్, జనరల్ అబెట్మెంట్ 109 అని. అబెట్మెంట్ అంటే ప్రోత్సహించడం. ఎబటర్ అంటే దుష్ప్రేరకుడు అని అర్థం. దుష్ప్రేరకుడు అంటే ప్రేరేపించేవాడు. దుష్ప్రేరకుడు ఎందుకు అబెట్మెంట్ అంటే? మామూలు ప్రేరకుడు ఎందుకని లేదు చెప్పండి మీరు? వెరీ నైస్ ఆన్సర్. దట్ మీన్స్ వాడు నేరం చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి దుష్ప్రేరకుడు అయినాడు. మంచి పని చేసేవాడికి ప్రేరకుడు అక్కర్లేదు మనకి. సో ఆ విధంగా సపోజ్ మీకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మొన్నటి రోజు బంద్ జరిగింది. ఆ బంద్ రోజు నాడు ఏమైందంటారు? ఆ రోజు రాళ్ళు వేశారు. రాళ్ళు ఎవరేమన్నారు? వాళ్ళకి మటు వాళ్ళు వేశారా? ఎవరైతే లీడర్ ఉన్నారో ఆయన చెప్పాడు, మీరు మాత్రం మీ ప్రెజెన్స్ చూపించాలా. పోలీస్ నుంచి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారు? సెక్షన్ 30 కింద, పోలీస్ యాక్ట్ కింద మేము నిబద్ధతకి వెళ్తాము, 2 లైన్స్లో వెళ్తాము, మేము కర్రలు పట్టుకోము, మేము ఆర్మ్స్ పట్టుకోము, మేమంతా చాలా డిసిప్లిన్డ్గా వెళ్తాము అని పర్మిషన్ తీసుకున్నారా? మళ్ళీ ఎందుకు రాళ్ళు వేశారు మరి? పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు. అంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అని ఒకటి ఉంది మన దగ్గర. ఏం యాక్ట్ అది? ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్. దానిలో సెక్షన్ 3 and 4 ఉన్నాయి. వెరీ పవర్ఫుల్ సెక్షన్స్, నాన్ బెయిలబుల్ సెక్షన్స్. సో అలాంటి సెక్షన్స్ కింద మళ్ళీ మనం కేసు వేయవలసి వస్తుంది. అప్పుడు రెడ్ విత్ ఏం చేస్తాం? మళ్ళీ 109 అంటాం. దేర్ ఫోర్ అబెట్మెంట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టిగేటింగ్, సంబడి ఇన్స్టిగేట్స్, ఒక అతను చేయండి అని ప్రోత్సహిస్తాడు 107 కింద. లేదు వాడు కాకుండా మిగతా వాళ్ళతో చేయించమని చెప్తాడు. సపోజ్ మీరు అబెట్మెంట్లో మీరు చూస్తుంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కేసుల్లో అబెట్మెంట్ ఎట్లా ఉంటుంది? స్పీక్ ఏషియా కేసు కానీ లేకపోతే అలాంటి కేసులు ఎట్లా ఉంటుంది? ఏ చెప్తాడు ఏంటి బీకి, ఈ విధంగా చేస్తే బాగుంటుందని. మళ్ళీ ఏ పిక్చర్లో ఉండడు. బి ఇంటర్న్ విల్ టెల్ సి ఈ విధంగా చేయాలంటాడు. సి ఏమో డీతో చేయిస్తాడు. అంటే ఇక్కడ డి చేసినవాడు, సి ఏమో చేయించినవాడు, బి కూడా చేయించినవాడే, ఏ కూడా చేయించినవాడే. కాబట్టి ఏ, బి, సి వీళ్ళందరూ కూడా ఎఫ్ఐఆర్లో పేర్లు వచ్చేస్తాయి మనకి. ఆ విధంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్లో టాప్ ఫెయిల్ ఎవరున్నారు కూడా వాళ్ళు కూడా మనకి ఈ పాంజీ స్కీము, మల్టీ లెవెల్ మార్కెటింగు, గొలుసు కట్టు విధానం, వీటిలో కూడా వాళ్ళు మన కేసులో వచ్చేస్తారు. అంటే మన వైట్ కాలర్ అఫెన్స్ కానీ, లేకపోతే బాడీ అఫెన్స్ కానీ, ప్రాపర్టీ అఫెన్స్ కానీ, వీటన్నిటి కూడా అబెట్మెంట్ వర్తిస్తుంది. దేనికి వర్తిస్తుంది చెప్పండి ఒకసారి? వైట్ కాలర్ అఫెన్స్, బాడీ అఫెన్స్ అండ్ ప్రాపర్టీ అఫెన్స్ అండ్ ఎనీ అదర్ అఫెన్స్. సపోజ్ ఇన్స్టిగేటింగ్ సంబడి, ఒక రిచ్ మ్యాన్స్ డాటర్ ఉన్నారు, ఆ డాటర్ని రోజు ఎంబడి మీరు అని అంటాడు. అంటే 354D స్టాకింగ్ అని కొత్త సెక్షన్ వచ్చింది ఇప్పుడు. క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2013 ఏముంది? 354D.
అంటే ఎవరైనా అమ్మాయి వెళ్తుంటే రోజు వెనకాల పడి అది స్టాకింగ్ చేస్తే ఆ సెక్షన్ కొత్త సెక్షన్ వచ్చింది. మీ మటు మీరు చేయలే, మీకు ఎవరో చెప్తారు స్టాక్ చేస్తుంటూ, సో దట్ అమ్మాయి భయపడిపోయి కాలేజీ రావడం మానేస్తుంది, లేకపోతే వాళ్ళ నాన్న కొద్ది లెసన్ వస్తుంది. ఓ నేను పలానా వీళ్ళు బెదిరించుంటాడు, చూడు మీ అమ్మాయి క్లాస్కి వెళ్ళగలుగుతుందో నేను చూస్తాను ఉంటాడు ఎప్పుడో. అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాడు. సో ఎక్కడ ఒకదో లింక్ ఎక్కడుందో ఆ లింక్ పట్టుకుంటే అబెట్మెంట్ వచ్చేస్తుంది. ఇలాగే మనం సెవరల్ థింగ్స్లో అబెట్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ హర్షద్ మెహతా స్కామ్ అయింది. హర్షద్ మెహతా స్కామ్ 91లో ఏమైంది, వాళ్ళు అప్పుడు యూకో బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు, తర్వాత ఏమో ఆయన ఏం చేశాడు, 40 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో లోన్ గ్రాంట్ చేశాడు. ఇంకో మిగతా 5 బ్యాంకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిపి ఇది హర్షద్ మెహతా బ్యాంక్ స్కామ్ అంటారు. ఆ రోజుల్లో ఫస్ట్ బ్యాంక్ స్కామ్. వాళ్ళంతా షేర్స్ అన్నీ చాలా మంచి ఎస్కలేట్ చేసేసి అందరితో కొనిపించేసి రకరకాలుగా ఆ షేర్ మార్కెట్ని అతలాకుతలం చేశారు. వాళ్ళు అంతా వాళ్ళే అమ్మడం, వాళ్ళే కొనడం, ఎస్కలేట్ చేయడం, ఆ విధంగా చేశారు. ఫైనల్గా ఈ స్కామ్లో ఉండే హర్షద్ మెహతా ట్రయల్ టైంలోనే చనిపోయాడు. ఆయన మీద కూడా అబెట్మెంట్ వేశారు. ఆ ఎవరైతే ఉన్నారో సిఎండి ఆఫ్ యూకో బ్యాంక్, మిగతా 5 బ్యాంక్స్, వాళ్ళందరూ కూడా కన్విక్షన్ అయింది కేసులో. అది అలాంటిది అనమాట. అంటే ఇది వైట్ కాలర్ క్రైమ్కి సంబంధించి చెప్తున్నాం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనకి ఇల్లిసిట్ లిక్కర్ ట్రేడ్ ఆఫ్ కేరళ. అక్కడేమైంది, మామూలుగా పల్లెటూరులో ఈ యొక్క కళ్ళు అమ్ముతారు. కళ్ళు అమ్మేటప్పుడు ఏం చేస్తారంటే మామూలు కళ్ళు అయితే అంత నిషా ఎక్కదని మిథైల్ ఆల్కహాల్ యాడ్ చేస్తారు. మిథైల్ ఆల్కహాల్ యాడ్ చేస్తే సర్టన్ పర్సంటేజ్, అంటే 1:10,000 లీటర్స్ ఎట్లా ఉంటుంది వాళ్ళ పర్సంటేజ్, అలా యాడ్ చేస్తే దానికి నిషా వస్తుంది కానీ ఏమవ్వదు. సపోజ్ 1:1000 అట్లా యాడ్ చేశారనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా గుడ్డి వాళ్ళు అయిపోతారు తాగిన వాళ్ళు, అండ్ చనిపోతారు. 90% చనిపోతారు. చనిపోతే బ్లైండ్ పీపుల్ అయిపోతారు. సో కేరళలో ఒక లిక్కర్ ట్రేడ్ అని ఒకటి అయింది ఆ కేసులో వీళ్ళు మిథైల్ ఆల్కహాల్ ఎక్కువ పర్సంటేజ్లో కలిపేసరికి 31 మంది చనిపోయారు అండ్ 500 మంది బ్లైండ్ పీపుల్ అయిపోయినారు. అంటే అక్కడ కేరళలో ఆ కేసులో ఆ ఎక్సైజ్ సూపరింటెండెంటు, ఎక్సైజ్ ఇన్స్పెక్టరు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టరు, ఆ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనరు అందరి మీద కూడాను అబెట్మెంట్ కింద వేశారు. ఎందుకు వేశారు చెప్పగలరా? అంటే కళ్ళు అమ్మేటప్పుడు వాళ్ళు చూడాలి, అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూడాలి. కానీ వాళ్ళు చూడనందుకు వాళ్ళ మీద కూడా 109 వేశారు. వాళ్ళందరూ కూడా కన్విక్షన్ వచ్చింది. ఇంకా చూసుకుంటే ఓబులాపూర్ మైనింగ్ కేసు, మన ఫేమస్ కేసు ఓబులాపూర్ మైనింగ్ కేసు. సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. ఏమని, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అయిపోయింది, ఇల్లీగల్ మైనింగ్ జరిగింది ఏపీ కర్ణాటకలోని, ఫారెస్ట్ ల్యాండ్ అంతను ఆక్రమించారని. దెర్ఫోర్ ఇలాంటిది హైకోర్టు ఏమో, కర్ణాటక హైకోర్టు గవర్నమెంట్ నోటిఫికేషన్ సెటిసైడ్ చేసి దాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి ఎగెన్స్ట్ ఉందని ఈ కేసుని కన్ఫర్మ్ చేసింది. ఓబులాపురం ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మైనింగ్ దానిలో మళ్ళీ అబెట్మెంట్ 109 ఉంది. అండ్ అజ్మల్ కసబ్, ఫర్ ఎగ్జాంపుల్ అజ్మల్ కసబ్ కేసు మీ అందరికీ తెలుసు, బాంబేలో వాళ్ళు భీభత్సం సృష్టించారు. ఈ కేసులో అజ్మల్ కసబ్ కేసులో కూడా అబెట్మెంట్, మిగతా వాళ్ళు అబెట్మెంట్ ముందు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నారో వాంటెడ్ అక్యూజ్డ్, వాళ్ళందరి మీద అబెట్మెంట్ ఛార్జెస్ ఉన్నాయి. మామూలుగా మనం ఏంటంటే 109, 149 యాడ్ చేస్తూ ఈ 109 అనేది కూడా యాడ్ చేస్తాం. మన పబ్లిక్ సర్వెంట్ ఇక్కడ రోల్ ఎందుకు వచ్చిందంటే, పబ్లిక్ సర్వెంట్ రోల్లో మనం ఆయన యొక్క విధిగా నిర్వహించకపోతే ఆయన కూడాను అబెట్మెంట్ కింద గురి అవుతాడు. ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ అంటే దాని అర్థం ఏంటి, సపోజ్ ఎస్ఐ గారికి తెలుసు పలానా వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తే మాత్రం వాడిని చంపేస్తారని తెలుసు, బట్ గమ్ము నూరుకున్నాడు ఎస్ఐ. గమ్ము నూరుకుంటే అది నేరం అవుతుందా కదా చెప్పబ్బు, విత్ కామన్ సెన్స్ చెప్పినాయన నేరం అవుతుంది. ఎందుకు చెప్తారు మీరు? బికాజ్ ఎస్ఐ యూ హ్యావ్ టు ప్రివెంట్ ది అకరెన్స్ ఆఫ్ ఎనీ క్రైమ్. అండ్ if SI knows or inspector knows or if a constable knows that somebody is going to kill somebody, ఎవరో ఒకరిని చంపడానికి వెళ్తున్నారు అని తెలిసి కూడా గమ్మున ఊరుకుండి ఏం చేయకుండా ఊరుకుంటే అది కూడా నేరమే అనేది సెక్షన్ 119 అబెట్మెంట్. సో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా టు ప్రివెంట్ కాగ్నిజబుల్ క్రైమ్ మనం ఏం సెక్షన్ చెప్పుకున్నాం చెప్పండి లాస్ట్ టైం, 149. అంటే యూ హ్యావ్ టు ఇంటర్పోజ్ అండర్ 149 సెక్షన్. ఏం చేయాలి మీరు? ఎటువంటి నేరం కూడా జరగకుండా చూడాలి ఏది భారతదేశంలో. ఆ నేరం జరగడానికి ఎవరైనా ప్రోత్సహిస్తున్నట్లుండి కూడా మీకు తెలిస్తే వెంటనే మీ ఆఫీసర్కి చెప్పాలి యాక్షన్ తీసుకోమని. తెలిసి కూడా యాక్షన్ తీసుకోకపోతే, సపోజ్ ఒక ఊరోళ్ళు బయలుదేరారు, కర్రలు కత్తులు పట్టుకొని బయలుదేరారు,
ఇంకో ఊరోళ్ళ మీద అటాక్ చేద్దామని, ఇంకో విలేజ్ మీద, మీరు వెంటనే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు మీరు? వెంటనే వాళ్ళు చెప్తారు, మీరు బందోబస్తుకి వెళ్తారు. ఈలోగా చాలా స్పీడ్గా వెళ్ళాలి. ఎందుకు? ఆ ఊరు వాళ్ళు ఈ ఊరు మీద పడి చంపేసిన తర్వాత మీరు వెళ్తే లాభమే ఉంది. సినిమా పోలీస్ చూపిస్తారు కదా సినిమాలో, అంత అయిపోయినాక వస్తాడు సినిమా పోలీస్. ఎస్ సార్ నో కదా? సినిమా పోలీస్ అంత అయిపోయినాక వస్తాడు సినిమాలో. ఎందుకలా చూపిస్తాడు సినిమాలో చెప్పండి? అంటే కొన్నిసార్లు ప్రజలకి ఏంటంటే అలా చూపించడం వల్ల చాలా తప్పేది. బికాజ్ మనం అంత అన్యాయం కాదు. మనం ఫాస్ట్గానే వెళ్తాము. ఒకసారి అన్నీ అయిపోయినాక హీరో ఏమో ఆ విలన్ కొట్టేసి ఫైనల్గా అయిపోయి పోలీస్ అరెస్ట్ హిమ్ అని అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు అన్నీ అయిపోయినాక వెళ్తున్నారనే. అదేదో సినిమా కాబట్టి చూపిస్తున్నాడు. ప్రజలు కూడా ఏమనుకుంటారు? పోలీసులు ఇప్పుడు రారులే, వెంటనే స్పందించలేరని ఉండదు. ఇప్పుడంతా రక్షక్స్ వచ్చాయి, బ్లూ కోడ్స్ వచ్చాయి, SMS వచ్చాయి, వైర్లెస్ వచ్చింది, అన్నీ ఇంత ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పెరిగింది. అండ్ వెహికల్స్ ఎక్కువైనాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని దగ్గరలో వెహికల్స్ ఇచ్చారు. తర్వాత ఇవన్నిటి కూడా అనుసంధానం చేశారు. 100కి అనుసంధానం చేశారు. ఇన్ఫర్మేషన్ వితిన్ 10 సెకండ్స్లో మీకు వచ్చేస్తుంది. ఎంత క్విక్గా మీరు వెళ్ళగలరనేది దట్ ఇస్ ఇంపార్టెంట్. సో సపోజ్ మీరు తెలిసి వెళ్ళలేదు, కావాల్సి మీరు చాలా సిచ్యువేషన్ సీరియస్గా ఉందని బయటే దాక్కుని పోయారు, మీరు యూ విల్ బి పనిషబుల్. అంటే మీకు ఇంటెన్షన్ ఉండకపోవచ్చు, కానీ మీరు భయపడిపోయారు. అప్పుడు దేనికి పనిషబుల్? ఫర్ కవర్డైజ్. పోలీస్ యాక్ట్లో కవర్డైజ్కి ఏం పనిష్మెంట్ తెలుసా మీకు? రిమూవల్, డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్. కవర్డైజ్కి డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్. భయపడితే, యూనిఫామ్ వేసుకొని భయపడితే ఇంక వాడిని ఉద్యోగం తీసేయాలి. యూనిఫామ్ వాడే రక్షించకపోతే ఇంకెవరు రక్షిస్తారండి ఈ దేశంలో? చెప్పండి మీరు. వాట్ యు సే? మనం రక్షించడానికే ఉన్నాం. ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కోసం ఉన్నాం. సో సెక్షన్ 119లో ఈవెన్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వచ్చినా కూడా, మీకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వచ్చింది, ఒక SMS వచ్చింది, సార్ ది సో అండ్ సో ఈజ్ గోయింగ్ టు అటాక్. సమ్టైమ్స్ మనకు వచ్చే కాల్స్ కూడా కొన్నిసార్లు అంటే అసత్యం ఉండొచ్చు, లేకపోతే కొన్ని కాల్స్ ఉత్తనే మనకి డైవర్షన్ చేయడానికి ఉండొచ్చు. ఎలక్షన్ టైంలో డైవర్షన్ చేస్తారు అట్లా. అంటే ఒక దగ్గర రిగ్గింగ్ కోసం వెళ్తూ ఇంకోవైపు సార్ రిగ్ అయ్యే అవకాశం ఉందని అంటారు. మనం అటువైపు వెళ్ళేసరికి ఈ రిగ్ చేసుకుంటారు. సో ఇలాంటి అవి ఎలక్షన్ టైంలో నడుస్తాయి. బట్ మామూలు టైంలో చెప్తున్నాను నేను మీకు. సో మీకు 119 కింద పబ్లిక్ సర్వెంట్ కూడా పనిషబుల్. ఎబెటర్ కూడా ఉన్నాడు అనుకోండి, వాడు దూరం నుంచి ఉంటాడు, కారులో కూర్చుంటాడు, మీరు వెళ్ళి వేసేయండి అన్నాడు. కారులో కూర్చుంటే వాడేం యాక్షన్ లేదు, చాలా దూరంలో ఉన్నాడు, చూస్తున్నాడు, కారు అద్దం దించి వీళ్ళు వెళ్ళారు, ఇంకా ప్రత్యర్థిని చంపేశారు. అప్పుడు ఎబెటర్ ఎవడైతే ఉన్నాడు కారులో కూర్చుని వాడు పనిషబులా కాదా? పనిషబుల్. ఎట్లా పనిషబుల్? యాజ్ గుడ్ యాజ్ ద అఫెన్స్. అఫెన్స్కి ఏం సెక్షన్ ఉంటే కారులో ఉండేవాడు కూడా అదే శిక్ష. బికాజ్ హీ హాజ్ కమిటెడ్ హీ ఈజ్ పర్సనలీ ప్రజెంట్ దేర్. దేర్ ఫార్ మనం అఫెన్స్ అంటే ఎనీ అఫెన్స్, సపోజ్ ఈజ్ అ మర్డర్ ఈజ్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఆర్ లైఫ్. ఇఫ్ ఇట్ ఇస్ అటెంప్ట్ టు మర్డర్ దెన్ అకార్డింగ్లీ. If it is any other offence, according to that offence. So 114 is again very important section. And most of the times, abettors will be watching. ఇప్పుడంతను అసలు ఏం చేస్తున్నారు అనేది కూడా అబెటర్స్ చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆ CCTV కెమెరాలు కార్లకు పెట్టి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో అని కూడా చూస్తున్నారు. అంత టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడు. ఆ టెక్నాలజీలో అది కూడా నేరాలు చేస్తున్నారు కొందరు. తర్వాత పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఆర్ లైఫ్. సపోజ్ 115 ఏమంటారంటే ఎబెట్మెంట్ వాడిని చంపేసిరా అంటే చంపడం మర్డర్ కేసు అనేది పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, మర్డర్ కేసు 302. సో దేర్ ఫార్ ఇఫ్ సచ్ అఫెన్స్ ఇస్ కమిటెడ్, ఎబెటర్కి ఏం పనిష్మెంటు అంటే ఎబెటర్కి విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years అండ్ ఫైన్ సచ్ అఫెన్స్కి ఎబెటర్కి. బట్ ఎబెటర్ ఈజ్ నాట్ పర్సనలీ ప్రజెంట్ లైక్ 114లో ఏమనుకున్నాం మనం 114లో ఎబెటర్ పర్సనల్గా ప్రజెంట్ ఉంటే అనుకున్నాం. అప్పుడు ఎబెటర్ లేడు, బట్ ఫోన్ చేశారు, ఫలానాకి అటాక్ చేయండి అన్నాడు. దాని మీద పర్సెంట్ దట్ అయింది. మీరు ఛార్జ్ షీట్ వేశారు 109 కింద. ఛార్జ్ షీట్ వేస్తే ఆయనకి 7 years అండ్ ఆల్సో ఫైన్ ఇస్తారు. అదేవిధంగా అది ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ కాకుండా మీరు ఇంప్రిజన్మెంట్ లెస్ దాన్, కొన్ని అఫెన్సెస్ ఓన్లీ ఇంప్రిజన్మెంట్ ఉంటాయి. ఓన్లీ డెత్ సెంటెన్స్ అనేది మన దేశంలో ఉంది, పాకిస్తాన్లో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది, శ్రీలంకలో, నేపాల్లో, ఈ యొక్క ఫార్మర్ బ్రిటిష్ కంట్రీస్లో అప్పుడు మన బ్రిటిష్ డొమినియన్ ఉన్నప్పుడు ఈ డెత్ సెంటెన్స్ వచ్చింది. బట్ యూరోప్ అంతా కూడా డెత్ సెంటెన్స్ లేదు. యూరోప్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 25 years యూరోప్లో. ఫర్ ఎగ్జాంపుల్ స్పానిష్ ట్రైన్ బ్లాస్ట్ జరిగాయి స్పెయిన్లో. ఆ ట్రైన్ బ్లాస్ట్ జరిగితే వాళ్ళందరికీ శిక్ష ఏమని చెప్పారు? 4500 సంవత్సరాలు శిక్ష విధించారు ఒక్కొక్క ముద్దాయికి. ఎన్ని సంవత్సరాలు బాబు? 4500 సంవత్సరాలు. అంటే మన సెక్షన్ 31 అని CRPC ఒకసారి చూడండి. 31 CRPC చూడండి మీరు. 31 CRPCలో ఏమని రాస్తున్నట్టు చూడండి ఒకసారి. 31 CRPCలో శిక్ష విధించేటప్పుడు కోర్టు వారు కాన్సిక్యూటివ్లీ అనే విధించాలి. కంకరెంట్లీ ఇప్పుడు మొన్న
డేరా బాబాకి రేప్ కేసులు ఏమని విధించారు శిక్ష? కాన్సిక్యూటివ్ అన్నారు. అంటే 2 రేప్ కేసుల్లో కూడా ఒక శిక్ష తర్వాత ఇంకో శిక్ష అమలు చేయాలి అన్నారు. సో సెక్షన్ 31 చదవండి మీరు. వెరీ గుడ్. సో 31లో ఏమని రాస్తున్నారు చెప్పండి. సెంటెన్స్ అనేది సచ్ పనిష్మెంట్స్ వెన్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ టు కమెన్స్ ది వన్ ఆఫ్టర్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ ది అదర్ ఇన్ సచ్ ఆర్డర్ యాజ్ ది కోర్ట్ మే డైరెక్ట్ అన్లెస్ ది కోర్ట్ డైరెక్ట్స్ దట్ సచ్ పనిష్మెంట్ షల్ బి రన్ కంకరెంట్లీ అని. అంటే అన్లెస్ అనేది ఎక్సెప్షన్, బట్ యాజ్ ఎ రూల్ కాన్సిక్యూటివ్ అని ఇవ్వాలి. అంటే కాన్సిక్యూటివ్ ఏమంటే చెప్పండి ఒకసారి. అంటే అటెంప్ట్ టు మర్డర్ 307, తర్వాత అక్కడ కాజింగ్ ఇంజురీ 326, గ్రీవియస్ ఇంజురీ. అటెంప్ట్ టు మర్డర్కి 7 years, గ్రీవియస్ ఇంజురీస్ 5 years, అక్కడ రేప్ జరిగింది 7 years. సో 7 + 5 12 + 5 19. ఈ 19 years కాన్సిక్యూటివ్లీ అని ఇవ్వాలి. బట్ ఇండియా మన దేశంలో చాలా మట్టుగా వ్యవస్థలో ఏమవుతుందంటే కంకరెంట్లీ అని ఇస్తున్నారు. కంకరెంట్లీ ఇవ్వడంతో చాలా అలసైపోయింది. మనం ఇంత కష్టపడి ఇంత ప్రాసిక్యూట్ చేసి మనకు బాధ వేస్తుంది. ఎందుకంటే అప్పుడు ఏం చేయాలి, మీరు మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పాలి, యువర్ ఆనర్ ఈ కేసులో ఈ ముద్దాయి చాలా డేంజరస్ డెస్పరేట్ రిపీట్ అఫెండర్, వీడు సమాజానికి చాలా చీడ పురుగు, వీడు కానీ సమాజంలో ఉంటే సమాజం శ్రేష్గా ఉండదు, పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయలేము, అలాంటి వాడిని మీరు ఛార్జ్షీట్లో వేసి ఆర్గ్యుమెంట్లో చెప్పగలిగితే అప్పుడు 100% వాయనికేమో కాంకరెంట్లీ బదులు కాన్సిక్యూటివ్లు వేస్తారు. డేరా బాబాకి ఏం వేశారు, వీడు చాలామంది అమ్మాయిలు రేప్ చేశాడు, ఇట్లనే చాలా తక్కువ మంది ముందుకు వచ్చారు సాక్ష్యం చెప్పడానికి. ఇటువంటి కేసుల్లో కానీ టెల్లింగ్ ఎఫెక్ట్ అంటే ప్రజలకు తెలియాలి, ఓ ఇలాంటి కేసులు చేస్తే ఇలాంటి నేరం చేస్తే ఈ శిక్ష పడుతుందని. అలాంటి శిక్షను విధించండి అంటే కాన్సిక్యూటివ్లు అని ఇచ్చారంటే ఆ 10 years తర్వాత ఇంకో 10 years అట్లా ఇచ్చారు. దెర్ఫోర్ మన ఏపీపీ మనలో వ్యవస్థలు ఏంటంటే మన ఏపీపీతో రెగ్యులర్గా అనుసంధానం ఉండడం లేదు. మన వాళ్ళు, మన ఇన్స్పెక్టర్లు కానీ మన ఆఫీసర్స్ కానీ దే ఆర్ నాట్ ఇన్ కాన్స్టెంట్ టచ్. అండ్ కొన్నిసార్లు ఐఓ ఎవిడెన్స్ ఉండొచ్చినాడు, ఐఎమ్ బిజీ విత్ లా అండ్ ఆర్డర్, ఐఎమ్ బిజీ విత్ దట్ అని మెసేజ్లు ఇచ్చేస్తుంటారు. అది యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు జ్యుడిషియరీలో ఒకటి ఏమన్నారంటే, మీరు అలా మెసేజ్లో ఒకసారి కానీ మీరు సమన్స్ తీసుకొని కానీ వెళ్ళకపోతే బెయిలబుల్ వారెంట్ ఇవ్వండి. ఆ బెయిలబుల్ వారెంట్ కూడా ఇవ్వకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వండి ఇన్స్పెక్టర్ గారికి కానీ ఎస్ఐ గారు కానీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి. ఎందుకంటే వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పడం అనేది బాధ్యత అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంపార్టెంట్ కేసుల్లో మాకు టైం ఉంది, మేము సర్టన్ టైంలో మీరు ట్రయల్ నడిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేప్ కేస్ వితిన్ 3 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఛార్జ్ షీట్ అండర్ 309 CRPC ప్రకారం ఛార్జ్ షీట్లో 3 monthsలో కన్విక్షన్ అంటే కేసు ఫైనలైజ్ చేయాలి. మరి 3 monthsలో ఫైనలైజ్ చేయాలంటే ఐఓ షుడ్ ఆల్సో కమ్, ఇజంట్ ఇట్? ఐఓ షుడ్ ఆల్సో కమ్. దేర్ ఇస్ నథింగ్ లైక్ వెరీ సీరియస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, కమ్యూనల్ స్ట్రైఫ్, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ అలాగుంటే తప్పించి మామూలు చిన్న చితకా దానికి మన వాళ్ళు ఐఎమ్ బిజీ విత్ లా అండ్ ఆర్డర్ అంటే మాత్రం ఇక్కడ నుంచి కోర్టు వారు ఊరుకోరు. వాళ్ళకి హైకోర్టు వాళ్ళు ముట్టుకాయలు పెడుతున్నారు. హైకోర్టుకి సుప్రీంకోర్టు చెప్తుంది వై ఆర్ యూ కీపింగ్ సైలెంట్ అని. అండ్ సరైన ఇన్వెస్టిగేషన్ చేయకపోతే కిషన్ భాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఏమని చెప్పింది, స్టేట్ ఆఫ్ గుజరాత్లో కిషన్ భాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్లో కన్సర్న్ ఐఓకి కన్సర్న్ ప్రాసిక్యూటర్కి డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోమని చెప్పింది. సో రాను ఒకటి గుర్తుంచుకోండి మీరందరూ, మనం కానీ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకపోతే, అబెట్మెంట్ ఛార్జెస్ కానీ ఇలాంటి వాటిలో సరిగ్గా వేయకపోతే, మీరు కావాల్సి అబెట్మెంట్ నుంచి కొంత తీసేస్తే, లేకపోతే ఏదో వేరే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సో లేకపోతే ఏదో ఇంకొక ఇన్ఫ్లుయెన్స్తో మీరు వాళ్ళ పేర్లు కానీ నమోదు చేయకపోతే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ట్రయల్ అటువంటి పేర్లు వస్తే మీది ఫాల్టీ ఇన్వెస్టిగేషన్ కింద ప్రూవ్ అయ్యి మీ మీద కూడా ఛార్జ్ మెమో ఇస్తారు, మీ మీద డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటారు. బీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. I want to tell you that Supreme Court is very serious that any important case has to be investigated thoroughly. That's what it is. And abetment అంటే ఏంటి, అబెట్మెంట్ ఇన్వెస్టిగేషన్ అంటే మెయిన్ ఇన్వెస్టిగేషన్ కూడా బాగుండాలి. అబెట్మెంట్ కూడా మళ్ళీ ప్రూవ్ చేయాలి. ఎట్లా ప్రూవ్ చేస్తారు అబెట్మెంట్ చెప్పండి? ఓకే, ఒక సెల్ ఫోన్ ఎవిడెన్స్ ఒకటి. ఇంకా నెక్స్ట్ వన్ ఆఫ్ ది అక్యూజ్ he will make a confession before the court, or suppose out of 5-6 accused ఉంటే ఒకటి ముందుకు వస్తాడు అకాంప్లిస్ కింద, ముందుకొచ్చి 309 CRPC కింద ఆయన్ని టెండర్ ఆఫ్ పార్ట్ని అడుగుతాడు. టెండర్ ఆఫ్ పార్ట్ని ఇచ్చినప్పుడు ఆయన చెప్తాడు, సార్ మాకు ఫలానా ఆయన చెప్పిండు, ఆ చెప్పిన దాని మీదకి మేమేమో ఇట్లా వెళ్ళాము, ఈ ఫలానా వాడిని చంపమంటే చంపాము అని చెప్తాడు. సో ఆ ఎవిడెన్స్ ఒకటి, టెండర్ ఆఫ్ పార్ట్ అంటే అకాంప్లిస్ ఎవిడెన్స్ ఒకటి, లేకపోతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ మీద మనం చాలాసార్లు డిపెండ్ అవుతాం, బట్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఎలోన్ ఈజ్ నాట్ ఇనఫ్.
దట్ షుడ్ బి కపుల్డ్ విత్ సమ్ అదర్ ఎవిడెన్స్. మనం ఇప్పుడు చూడవలసిన లేటెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ప్రేరేపించిన వాడి సొంత సెల్ ఫోన్తో మాట్లాడడం లేదు. వాడి దగ్గర ఉండే అటెండరో బంధువో చుట్టమో ఎవరో ఆ ఫోన్ నుంచి మాట్లాడుతున్నాడు అవతల ప్రత్యర్థితోని. అది మీరు గుర్తుంచుకోవాలి. సో మీరేమంటారు బేసిక్గా, సార్ వాడి సెల్ ఫోన్లో ఏం లేదు సార్, వాడికి ఏం రోల్ లేదు సార్ అనేస్తారు. సారీ, ఎవ్వరు ఇప్పుడు వాళ్ళు కూడా తెలివైపోయినారు. ఎందుకంటే మనం ప్రెస్లో మనం స్టేట్మెంట్ ఇస్తున్నాం, పలానా వాడిని ఎట్లా కనిపెట్టామంటే వాడి సెల్ ఫోన్ నుంచి ఈ సెల్ ఫోన్ కాల్ వెళ్ళింది. ఎందుకు చెప్పాలి మహాప్రభు ఈ విధంగా? సాక్ష్యం అని చెప్పేటప్పుడు దాని సాక్ష్యం ఎట్లా సేకరించామో ఆ సీక్రెట్లు చెప్పడం అవుతుందా? మనం చెప్పకూడదు సీక్రెట్స్. ఆ సీక్రెట్స్ చెప్పడంతో దొంగలు కూడా సీక్రెట్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఇలాగుంటే మనకి పట్టుకుంటారు, ఇలాగుంటే మనం బుక్ అయిపోతాము, సెల్ ఫోన్ టవర్ లొకేషన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొందరు మర్డర్ చేసినాడు అబెటర్ సీన్లో ఉంటాడు, వాడు సెల్ ఫోన్ ఊర్లో ఉంటుంది. వాడు ఏమిస్తాడు రేపొద్దున ఎల్బీ పిటిషన్ ఏమిస్తాడు, అయ్యా నేను ఆ రోజు మీరు అంటున్నట్లు నేను అక్కడ లేనండి, కావాలంటే చూసుకోండి నా సెల్ ఫోన్ నేను ఎక్కడున్నానో అంటే సెల్ ఫోన్ ఊర్లో పెట్టేసి వెళ్ళాడు, కావాల్సే పెట్టి వెళ్ళాడు. సో మీరు డోంట్ థింక్ దట్ సెల్ ఫోన్ ఎలోన్ విల్ ఫిక్స్ అప్ ది లొకేషన్. సెల్ ఫోన్ ఈజ్ వన్ ఆఫ్ ది లొకేషన్ ఫైండర్స్. Otherwise, there are other evidences which you have to gather. Maybe his car number, maybe his other driver's number, maybe so many other links. ఇలాగా కనుక్కుని అప్పుడు అబెట్మెంట్ ఛార్జెస్ వేస్తే మనకి అబెట్మెంట్ కేసెస్ గట్టిగా నిలుస్తాయి. సో కమింగ్ బ్యాక్, మీరు సెక్షన్ 60 ఎవిడెన్స్ యాక్ట్లో మనం ఏమన్నాము? ఎవిడెన్స్ యాక్ట్లో ఏమన్నామండి? దట్ ఈజ్ ఓరల్ ఎవిడెన్స్. ఏమనుకున్న దానిలో టు బి సీన్, టు బి హెర్డ్, టు బి పెర్సీవ్డ్. పెర్సీవ్డ్ ఏంటి? వీడే చేసుంటాడు. ఎందుకంటే వీడే చేసుంటాడు ఎలాగనుకుంటారు పెర్సీవ్డ్ అంటే ఇంతకుముందు వీళ్ళిద్దరి మధ్యలో ట్రబుల్ నడుస్తుంది, వీళ్ళిద్దరి మధ్యలో మాటామాట పెరిగింది, ఇద్దరు కొట్లాడుకోవడానికి రెడీ అయినారు, నీ అంతు చూస్తాను నెక్స్ట్ 2 monthsలో శాల్తీ గాయబ్ చేస్తానని చెప్పాడు. దాని తర్వాత 2 months కాకపోతే 4 monthsలో ఈయన చనిపోయాడు. సో దెర్ ఈజ్ సమ్ థ్రెట్, దట్ థ్రెట్ వాజ్ రిపోర్టెడ్ టు యూ. పోలీస్ స్టేషన్కి వచ్చారు, ఓ దరఖాస్తు ఇచ్చారు, మీరు జీడీ ఎంట్రీ పెట్టారు, తర్వాత మర్డర్ జరిగింది. సో దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే దేర్ ఈజ్ అన్ అబెట్మెంట్ అట్ డిఫరెంట్ లెవెల్స్. సో ఇవన్నీ కూడా ఎవిడెన్స్లోకి మీరు గ్యాదర్ చేసుకుంటారు. సో 60 అనేది మనకి ఆ టు బి పెర్సీవ్డ్ అనే దానిలో మనకి చాలా ఇంపార్టెంట్ సెక్షన్ 60. మళ్ళీ ఒకసారి చదవండి, ఒకసారి తీసుకొని అందరికీ రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నా అంటే ఓరల్ ఎవిడెన్స్ అంటే 60 రిఫర్స్ టు ఎ ఫ్యాక్ట్ విచ్ కుడ్ బి సీన్, విచ్ కుడ్ బి హెర్డ్, విచ్ కుడ్ బి పెర్సీవ్డ్ అండ్ రిఫర్స్ టు ఒపీనియన్. ఈ విధంగా నేను అనుకున్నాను, పెర్సీవ్డ్ వేరే, ఒపీనియన్ నేను భావిస్తున్నాను, అది ఒపీనియన్. అంటే 4 విధాలైన ఓరల్ ఎవిడెన్స్ ఉంటుంది. మీరు చూసి ఉండొచ్చు, విని ఉండొచ్చు, లేకపోతే పెర్సీవ్ చేసి ఉండొచ్చు. పలానా వెంకటప్పయ్య చెరుగట్టు మీద నుంచి ఆ చివరికి వెళ్ళాడు, వస్తున్నప్పుడు గాబరాగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. తర్వాత ఏమని తెలిసిందంటే ఊర్లో ఎవరికో అటాక్ చేశారని తెలిసింది ఆ చివరిలో. అంటే దాని అర్థం ఏంటి? ఈ వెంకటప్పయ్య అనేవాడు ముద్దాయిన అయి ఉండాలి, లేకపోతే విక్టిమ్తో పాటు ఉండి పారిపోయిన వచ్చి ఉండాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి. మీకు తర్వాత సాక్ష్యంలో తెలుస్తుంది, లేదేదో వెంకటప్పయ్య కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అని తెలిసి ఉండొచ్చు. అప్పుడు దాన్ని పెర్సీవ్డ్ అని అంటున్నాము చూసే వాళ్ళకి. దెన్ ఒపీనియన్, భావిస్తున్నారు ఏంటి, అంత ముందు రోజు నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్ళలేదు, సడన్గా సాయంత్రం చీకటి పడినాక నలుగురు కలిసి ఒక దగ్గర కనిపించారు, గ్యాదర్ అయినారు. సో గ్యాదర్ అయినట్టు ఏదో చేస్తున్నారని ఒక ఒపీనియన్ ఉంది. అలాగా మీరు ఎవిడెన్స్లో 60లో బేసికలీ యూ షుడ్ రిమెంబర్, సాక్ష్యాలు ఇప్పుడు మీరు చూస్తుంటే ఎన్సీఆర్బీ స్టాటిస్టిక్స్లో చాలా తక్కువ రేట్ ఆఫ్ కన్విక్షన్స్ వస్తున్నాయి గ్రేవ్ క్రైమ్స్లో. అండ్ ఎందుకు అలా కన్విక్షన్ తక్కువ వస్తున్నాయి? బికాజ్ మనము ఈ యొక్క ఎవిడెన్స్ని పోసగుచ్చినట్లు మనం వాటిని గ్యాదర్ చేయడం లేదు. చేసి ట్రూత్ఫుల్గా 161(3) ఏమని చెప్పాడు సిఆర్పిసిలో, ఎవిడెన్స్ రికార్డ్ చేయండి వెర్బాటిమ్ అండ్ తెలుగులో రాయండి. 485 జీవోలో ఏం చెప్పాడు? మీకు 485 జీవో గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావించాలి, ఒకసారి అందరు రాసుకోండి మళ్ళీ ఒకసారి, మీ ఏపీపీఎం బుక్లో కూడా ఉంది. జిఓఎంఎస్ 485 హోమ్ కోర్ట్స్ బి డిపార్ట్మెంట్ డేటెడ్ 29/3/74. 1974లో ఏమని ఇచ్చాడు జిఓఎంఎస్ 485లో? ఏ సాక్ష్యాలు ఉన్నా కూడా వాటిని లోయర్ కోర్టులో తెలుగులో ఆ సాక్ష్యాల్ని ప్రజెంట్ చేయొచ్చు అని ఇచ్చారు. సెక్షన్ 272కి వెళ్ళండి, ఒకసారి సిఆర్పిసి ఓపెన్ చేయండి, 272కి వెళ్ళండి. 272లో ఏమని రాస్తుంది? మీకు ఏమని రాస్తుంది చూడండి ఒకసారి, కంప్యూటర్లో చూడండి లేకపోతే మీరు నెట్లో చూడండి. 272 ఏంటి? లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్. లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ ఉందా లేదా? ఉంది. కోర్ట్ లాంగ్వేజ్ ఏంటంటే లోయర్ కోర్టులో ఆ జీవో ప్రకారం 485 జీవో ప్రకారం
కోర్టు వాళ్ళు లోయర్ కోర్టులో తెలుగు భాష అనేది పరిగణిస్తున్నారు అనేది 74లో చెప్పారు. ఇప్పటికీ మన వాళ్ళు చాలా రెసిస్టెన్స్, అంటే తెలుగులో రాయడం అంటే ఎవరో డబ్బా టైపిస్టో ఎవరో పెట్టేసి ఇంగ్లీష్లో టైప్ చేసేస్తారు. టైప్ చేస్తే చాలామంది ఐఓలు సంతకాలు పెట్టేస్తున్నారు. ఇప్పుడే మొన్నటిసారి ఒక జడ్జెస్తో ఇంటరాక్ట్ అవుతుంటే మీ ఆఫీసర్లు చాలామంది తెలుగులో రాయడం లేదు సార్, ఇంగ్లీష్లోనే రాస్తున్నారు, అంత రిపీటెడ్ వెర్షన్స్ రాస్తున్నారని చెప్పారు. అంటే దట్ మీన్స్ కట్ కాపీ పేస్ట్. కట్ కాపీ పేస్ట్ ఎట్లుంటుందంటే ఆ ముద్దాయి A1 పొడుస్తుండగా విట్నెస్ నెంబర్ 1 చింతచెట్టు వెనకాల నుంచే చూశాడు, విట్నెస్ నెంబర్ 2 చింతచెట్టు వెనకాల నుంచే చూశాడు, A1 పొడుస్తుంది, విట్నెస్ నెంబర్ 3. అరే అందరూ ఒక ప్యారెట్లాగా చెప్తారే ప్రపంచంలో ఎక్కడైనా? మీరు ఆలోచించండి ఒకసారి. నవ్వులాటగా ఉంటుంది. మీరే కానీ ఆ జడ్జి సీట్లో కూర్చుంటే మీరు నవ్వుకుంటారు ఈ స్టేట్మెంట్ చూసి. అంటే వీళ్ళందరూ ముగ్గురు అన్నదమ్ములా లేకపోతే ముగ్గురు కవలలా అదే విధంగా ఒకే భాష చెప్పారంటే దాని ఎందుకు మీకు ఆ వ్యవస్థ వచ్చిందంటే ఆ దురవ్యవస్థ. మీరు వెర్బాటమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఇట్ విల్ బి డిఫరెంట్. నేను అటువైపు పలానా పని చేసుకుంటున్నాను, అక్కడ చూశాను అలాగని అంటారు. సో 272 అనేది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్. లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ అనేది తెలుగు భాషలో FIR, రిమాండ్ రిపోర్ట్, ఛార్జ్షీట్ అన్నీ కూడా లోయర్ కోర్టులో వేయొచ్చు. ఓన్లీ హయ్యర్ కోర్టులోనే ఇంగ్లీష్లో వేయాలని ఉంది. కాబట్టి నా విన్నపం ఏమిటంటే అందరూ కూడా తెలుగులో రాయడం మొదలుపెట్టండి. వెర్బాటమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేయండి. 161(3) ఉపయోగించుకోండి. అండ్ ఆడియో వీడియో ఎవిడెన్స్ ఉపయోగించుకొని వాటి శిక్షలు పడేటట్లు చూడండి. ఈ అబెట్మెంట్ కింద శిక్షలు పడితే భయం ఎక్కువ ఉంటుంది. చూసావా, నేను ఎక్కడో ఉండి నేను చెప్పినా కూడా నాకు శిక్ష పడిందే ఈరోజు ఉన్నానని. ఆ విధంగా మీరు ఆ యొక్క లా అంటే గౌరవం ఉండాలి, లా అంటే ఫియర్ కూడా ఉండాలి. ఆ గౌరవం ఉండేవాడు అఫెన్స్ చేయడు, ఫియర్ ఉండేవాడు తర్వాత రెండో అఫెన్స్ చేయడు. కాబట్టి మనకి నెక్స్ట్ కొన్ని ప్రశ్నలు ఉంటాయి మనకి ఈ యొక్క అబెట్మెంట్ మీద. ఆ ప్రశ్నలు మనకి సమాధానం చెప్పినాక నెక్స్ట్ చాప్టర్కి మనం వెళ్తాం. సో వెరీ గుడ్, ప్లీజ్ కీప్ డూయింగ్ గుడ్ వర్క్. థ్యాంక్ యూ.